కోణార్క సూర్య దేవాలయం ఒడిశాలోని ఒక 13వ శతాబ్దానికి చెందిన దేవాలయం హిందూ సూర్య దేవుడు సూర్యునికి అంకితమై ఉంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా ఉంది. ఇది దాని జటిలమైన శిల్పకళ మరియు ప్రతీకాత్మక రూపకల్పనకు ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయాన్ని 1250 CEలో తూర్పు గంగా వంశానికి చెందిన రాజు నరసింహదేవుడు ఆయన నిర్మించారు. ఈ దేవాలయం ఒక భారీ రథం ఆకారంలో ఉంటుంది. ఇది 12 జతల శిల్పాత్మకంగా చెక్కిన రాతి చక్రాలతో 7 గుర్రాలచే లాగబడుతూ సూర్యుని రథాన్ని సూచిస్తుంది. ఇది సూర్యుడి ఆకాశంలో ప్రయాణాన్ని సూచిస్తుంది. దేవాలయ గోడలు విపులమైన శిల్పాలతో అలంకరించబడి ఉంటాయి. వీటిలో దేవతలు, జంతువులు మరియు రోజువారీ జీవన దృశ్యాల శిల్పాలు ఉన్నాయి. కోణార్క సూర్య దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించబడింది మరియు కళింగ శిల్పకళ మరియు శృంగార శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ఇది ఒడిశా వారసత్వంలో ముఖ్యమైన భాగంగా ఒక ప్రధాన సాంస్కృతిక క్షేత్రంగా ఉంది. ఈ దేవాలయంలోని కొంత భాగం ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నప్పటికీ దాని మహిమ మరియు శిల్ప కళ ఇప్పటికీ ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులను ఆకర్షిస్తూనే ఉంది. సమీపంలోని కోణార్క డాన్స్ ఫెస్టివల్ కూడా ఆ ప్రాంతంలోని కళ, సాంస్కృతిక వారసత్వాలను జరుపుకుంటుంది. కర్ణుని కవచం, రక్షణ కవచం కోణార్క సూర్య దేవాలయంలో దాచబడిందని సూచించే ఏ చారిత్రక లేదా పురాణ ఆధారాలు లేవు. కర్ణుని కవచం మరియు కుండలాలు, రక్షణ కవచం మరియు చెవిపోగులు మహాభారతంలోని అతని పురాణ కథలో కీలక భాగాలు. ఇవి అతనికి అతని తండ్రి సూర్యుని ద్వారా ఇచ్చిన దైవికమైన బహుమతులు. అవి అతనికి అజేయతను ఇచ్చినట్లు చెబుతారు. మహాభారతంలో కర్ణుడు తన కవచం మరియు కుండలాలను బ్రాహ్మణ వేషధారణలో వచ్చిన ఇంద్రుడికి ప్రసిద్ధంగా అందజేస్తాడు. ఈ అత్యున్నత దానత కోసం కర్ణుడు తన అజేయతను కోల్పోతాడు, తద్వారా యుద్ధంలో సులభంగా గాయపడే స్థితికి చేరుకుంటాడు. కోణార్క సూర్య దేవాలయం సూర్య దేవుడికి అంకితమైన మహోన్నత స్మారకం, కానీ కర్ణుని కవచంతో సంబంధం ఉన్న పురాణ లేదా చారిత్రక ఆధారాలు లేవు. కర్ణుని జీవితం మరియు త్యాగానికి సంబంధించిన పురాణాలు ప్రధానంగా అతని జీవితంలోని సంఘటనల చుట్టూ తిరుగుతాయి, కానీ అతని కవచం ఈ దేవాలయంలో దాచబడిందనే విషయం ఏ ప్రసిద్ధ సంప్రదాయంలో లేదా గ్రంథాలలో కనిపించదు. ఈ కథ ఎక్కడైనా ఉంటే అది స్థానిక పురాణం లేదా ప్రాచుర్యం పొందిన కథనంగా ఉండవచ్చు, కానీ అది ప్రధాన హిందూ పురాణం లేదా చారిత్రక ఆధారాలలో భాగం కాదు.